హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక మామూలు బండి గురించి కాదండి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అదరగొట్టే ఒక కారు గురించి మాట్లాడుకుందాం. దాన్ని చూస్తే వామ్మో అని నోరు వెళ్లబెట్టడం ఖాయం. అదే మన రోల్స్ రాయ్స్ లా రోజ్ నాయర్ డ్రాప్టేల్. ఏందండి, ఇది కారేనా? ఒక కళాఖండం లాగా ఉంది కదా. అసలు రోల్స్ రాయ్స్ అంటేనే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. వాళ్ళు ఇంకా విచిత్రమైన అత్యంత ఖరీదైన కార్లు తయారు చేస్తారు. ఈ డ్రాప్టేల్ సిరీస్లో ఇది మొదటిది. ఇలాంటివి మొత్తం 4 కార్లు మాత్రమే తయారు చేస్తారట. అన్నీ ఒక్కొక్కరికి స్పెషల్గా తయారు చేస్తారు. దీని ప్రత్యేకతలు ఏంటంటే ధర. అబ్బా, దీని ధర గురించి చెప్పాలంటేనే గుండె జారిపోద్దండి. దీని ధర సుమారు $30 మిలియన్ల డాలర్లు ఉంటుందట. అంటే మన రూపాయల్లో దాదాపు 250 కోట్ల రూపాయలకి పైనే. ఏందండి బాబు, కారుకి అంత డబ్బు పెట్టాలా అనుకుంటున్నారా? అవునండి, ఇది మామూలు కారు కాదండి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొత్త కారు ఇది. డిజైన్ మరియు స్ఫూర్తి. దీని డిజైన్ బ్లాక్ బక్కారా రోజ్ అనే నల్ల గులాబీ పువ్వు నుండి ప్రేరణ పొందిందట. ఆ గులాబీ రంగులో ఎన్నో షేడ్స్ ఉంటాయండి. అలాగే ఈ కారు రంగు కూడా చూసే కోణాన్ని బట్టి, లైటింగ్ని బట్టి మారుతూ ఉంటుంది. ట్రూ లావ్ అనే ప్రత్యేకమైన పెయింట్తో దీన్ని తయారు చేశారు. ఈ పెయింట్ కోసం దాదాపు 150 సార్లకి పైగా టెస్టులు చేశారట. ఎంత పట్టుదల ఉంటే ఇలా చేస్తారండి. ఇంటీరియర్, లోపలి భాగం లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బ్లాక్ సికమోర్ చెక్కతో 1603 చిన్న ముక్కలని చేతితో అతికించి గులాబీ రేకులు కింద పడినట్టుగా ఒక డిజైన్ తయారు చేశారట. దీన్ని ఒక కళాకారుడు దాదాపు 2 సంవత్సరాలు రోజుకి 5 గంటలు మాత్రమే పనిచేసి పూర్తిగా నిశ్శబ్దంగా ఉండి చేశాడట. ఎందుకంటే అంత ఏకాగ్రత అవసరమట. ఇంట్లో ఎంత జాగ్రత్తగా వస్తువులు పెట్టుకుంటాం, వీళ్ళు కారులో అంతకంటే జాగ్రత్తగా తయారు చేశారు. రిమూవబుల్ రూఫ్, తీసివేసే పైకప్పు. దీనికి ఒక ప్రత్యేకమైన హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది. దాన్ని తీసేస్తే ఇది ఒక రోడ్స్టర్ లాగా, అంటే ఓపెన్ టాప్ కారు లాగా ఉంటుంది. అది పెడితే ఒక కూపేలాగా మారిపోతుంది. ఆ పైకప్పులో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ ఉంటుందట. ఒక బటన్ నొక్కితే అది పారదర్శకంగా మారుతుంది, ఇంకో బటన్ నొక్కితే అపారదర్శకంగా బ్లాక్ మారిపోతుంది. ఎంత టెక్నాలజీ అండి. ప్రత్యేకమైన గడియారం. ఈ కారు డాష్ బోర్డ్లో ఆడ్మార్ స్పిగెట్ అనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీ తయారు చేసిన ఒక ప్రత్యేకమైన వాచ్ ఉంటుంది. దాన్ని అవసరమైతే తీసి మనం చేతికి కూడా కట్టుకోవచ్చట. ఆ కారు రంగులకి తగ్గట్టుగా ఆ వాచ్ని కూడా తయారు చేశారట. క్లయింట్స్, కమిషన్ చేసిన వాళ్ళు ఈ కారుని ఒక సంపన్న జంట తమ 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కమిషన్ చేశారట. వీళ్లకి ఫ్రాన్స్తో చాలా అనుబంధం ఉందని, కళలంటే చాంపాగ్నే అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. వాళ్ళు తమకి ఇష్టమైన బ్లాక్ బక్కారాని స్ఫూర్తిగా తీసుకుని ఈ కారుని తయారు చేయించుకున్నారు. ఈ కారుని తయారు చేయడానికి 4 సంవత్సరాలకి పైగా పట్టిందట. మొత్తంగా చెప్పాలంటే రోల్స్ రాయ్స్ లా రోజ్ నాయర్ డ్రాప్టేల్ అనేది ఒక కారు కాదు, అది ఒక అద్భుతమైన కళాఖండం. లగ్జరీ, టెక్నాలజీ, హ్యాండ్ క్రాఫ్ట్ కలగలిపి తయారు చేసిన ఒక విచిత్రమైన బండి. ఇలాంటి కారుని మనం కలలో కూడా ఊహించలేం కదా. మీరు ఈ రోల్స్ రాయ్స్ లా రోజ్ నాయర్ డ్రాప్టేల్ గురించి ఏమనుకుంటున్నారు? ఇంత డబ్బు పెట్టి ఇలాంటి కారు కొనడం అవసరమా? లేదా ఇది నిజంగా ఒక కళాఖండమా? కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలోనే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్తే.